ఆలోచన చేయండి. ఇది పరిశుద్ధ వివాహము అనేటువంటి అంశాన్ని దేవుడు ఎలా పరిగణించాడు, దేవుడు ఎలా చూశాడు అనంటే, దేవుడు వారిని చేసిన తోడు నుంచి వారి యొక్క శారీరకమైనటువంటి పవిత్రతను వారు కాపాడుకున్నారు. దేవుడు వారిని ఐక్యపరిచేంత వరకు, దేవుడు వారిని ఏకపరిచేంత వరకు కూడా వారి యొక్క పరిశుద్ధతను, వారి యొక్క పవిత్రతను వారు కాపాడుకున్నారు. పరిశుద్ధత, పవిత్రత అనేటువంటిది శారీరక కోణంలో ముందు దేవుడు చూశాడు. అందుకని వారిద్దరిని ఏకపరచడానికి, ఐక్యపరచడానికి వివాహము అనేటువంటి వ్యవస్థను దేవుడు తీసుకుని వచ్చాడు. వివాహము అనేటువంటి వ్యవస్థను తీసుకుని వచ్చాడు. వారిరువురి యొక్క బంధం ఏ విధంగా ఉంది అనంటే పరిశుద్ధంగా ఉంది. ఎందుకు అనంటే వారి యొక్క పరిశుద్ధతను వారు యవ్వన స్థితిలో ఉన్నప్పుడు వారు కోల్పోలేదు, వారు పోగొట్టుకోలేని కారణం చేత అది పరిశుద్ధ వివాహముగా ఎంచబడింది. దేవుడు పరిశుద్ధతను ఈ శారీరకమైనటువంటి కోణంలోనే దేవుడు చూస్తాడా? కాదు. శారీరక కోణంలో దేవుడు చూసినప్పటికీ దేవునికి కావాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఇది పరిశుద్ధంగా దేవుడు ఏంచాడు. పరిశుద్ధత అనగా ఇంకోటి ఏంటో చెప్పిన, దేవుని చిత్తానికి విధేయత చూపించడం, దేవుని చిత్తానికి లోబడడం అనే దానిని కూడా పరిశుద్ధత కోవలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. శారీరకమైనటువంటి పవిత్రత ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయమైనటువంటి పవిత్రత కూడా అంతే ముఖ్యం అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉన్నారు.